వెల్కమ్ టు PM7 వార్తలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై నిన్న సాయంత్రం నుండి ప్రకటిస్తున్న ఎగ్జిట్ పోల్స్ దాదాపు ఒకే విధమైన అభిప్రాయాన్ని వెల్లడించాయి. ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆప్, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేశాయి. అలాగే ఇంతటి గట్టి పోటీలో ఓటర్లు ఎవరికి ఎడ్జి ఇచ్చారన్న అంశంపైన దాదాపు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఒకే విధమైన అభిప్రాయాన్ని పంచుకున్నాయి. ఢిల్లీ ఎన్నికలపై వెలువడుతున్న మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి ఆధిక్యాన్ని కట్టబెట్టాయి. అధికార ఆప్ కు 2వ స్థానం మాత్రమే ఇచ్చాయి. అయితే మరికొన్ని పోల్స్ మాత్రం ఆప్ మళ్లీ గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్ విషయంలో మాత్రం కేవలం 3 సీట్ల వరకు లభిస్తాయని సర్వేలు తేల్చి చెప్పేశాయి. దీంతో ఢిల్లీ ఎన్నికల్లో అసలు పోరు బీజేపీ ఆప్ మధ్య జరిగిందని తెలుస్తోంది. ఇక ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే మ్యాట్రిక్స్ సంస్థ సర్వేలో బీజేపీకి 35 నుండి 40 సీట్లు, ఆప్ కు 32 నుండి 37 సీట్లు, కాంగ్రెస్ కు 0 నుండి 1 సీట్లు ఇచ్చింది. అలాగే పీపుల్స్ పల్స్ సంస్థ సర్వేలో బీజేపీకి 51 నుండి 60 సీట్లు, ఆప్ కు 10 నుండి 19 సీట్లు ఇచ్చింది. పీమార్క్ సంస్థ ఎగ్జిట్ పోల్ బీజేపీకి 39 నుండి 49 సీట్లు, ఆప్ కు 21 నుండి 31 సీట్లు, కాంగ్రెస్ కు 0 నుండి 1 సీట్లు ఇచ్చింది. అలాగే జేవీసీ సంస్థ సర్వేలో బీజేపీకి 39 నుండి 45 సీట్లు ఇవ్వగా ఆప్ కు 22 నుండి 31, కాంగ్రెస్ కు 0 నుండి 2 సీట్లు ఇచ్చింది. ఇక పీపుల్స్ ఇన్సైట్ బీజేపీకి 40 నుండి 44 సీట్లు, ఆప్ కు 25 నుండి 29 సీట్లు, కాంగ్రెస్ కు 1 సీటు మాత్రమే ఇచ్చింది. ఇక చాణక్య స్ట్రాటజీస్ బీజేపీకి 39 నుండి 44 సీట్లు, ఆప్ కు 25 నుండి 28 సీట్లు, కాంగ్రెస్ కు 2 నుండి 3 సీట్లు ఇచ్చింది. ఇక పోల్ డైరీ బీజేపీకి 42 నుండి 50 సీట్లు, ఆప్ కు 18 నుండి 25 సీట్లు, కాంగ్రెస్ కు 0 నుండి 2 సీట్లు ఇచ్చింది. ఇక డివి రీసెర్చ్ బీజేపీకి 36 నుండి 44 సీట్లు, ఆప్ కు 26 నుండి 34 సీట్లు ఇచ్చింది. ప్రాంతీయ సంస్థల సర్వేల్ని చూస్తే కేకే సర్వే ఎగ్జిట్ పోల్ ప్రకారం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ ఈసారి 44 సీట్లు సాధించబోతున్నట్లు అంచనా వేశారు. అలాగే విపక్ష బీజేపీకి మాత్రం 26 సీట్లకు పరిమితం అవుతుందని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి 1 సీటు కూడా దక్కటం లేదని తేల్చేశారు. హైదరాబాద్ కు చెందిన మరో సంస్థ అబ్సల్యూట్ పొలిటికో మాత్రం ఢిల్లీ ఎన్నికల్లో అసెంబ్లీలోని 70 సీట్లలో బీజేపీకి ఏకంగా 43 నుండి 52 సీట్లు దక్కబోతున్నట్లు తెలిపింది. అధికార ఆప్ కు మాత్రం కేవలం 15 నుండి 27 సీట్లు మాత్రమే లభించబోతున్నట్లు ఎగ్జిట్ పోల్ తేల్చింది. అటు కాంగ్రెస్ కు 0 నుండి 2 సీట్లు దక్కవచ్చని తెలిపింది.